Hello, friends. Very good morning. It's my birthday today, and I am very happy to begin my birthday with my favorite editorial analysis. So, this is my profile. చూడండి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే దెన్ యా కోర్సెస్ మనకి ఎక్కువ అవుతున్నాయి అలా రోజు రోజుకి యాజ్ పర్ మార్కెట్ డిమాండ్ స్టూడెంట్స్ అడుగుతున్న దాన్ని బట్టి నేను ఒక్కొక్క కోర్స్ యాడ్ చేస్తూ వస్తున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ద కోర్సెస్ దట్ ఆర్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఎట్ ఎ గ్లాన్స్. ఇన్స్టిట్యూట్ అలవాటు అయిపోయింది. ఓకే, అవర్ ఛానల్ ఎట్ ఎ గ్లాన్స్ ఆన్లైన్ కోర్సెస్ ఇవన్నీ కూడా చూడండి. ఫస్ట్ థింగ్ ఎకానమీ అన్లిమిటెడ్, మై న్యూ ఫ్లాగ్షిప్ కోర్స్, మై ఫేవరెట్ కోర్స్, నాకు నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న కోర్స్, ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న డ్రీమ్ కోర్స్, అండ్ ఐఎమ్ లాంచింగ్ ఇట్ యాజ్ ఎ బర్త్డే గిఫ్ట్ టు మై సెల్ఫ్. నాకు నేను ఇస్తున్న బర్త్డే గిఫ్ట్ అనుకోండి. సో ఈరోజు లాంచ్ చేస్తున్నాను. రైట్, సో 5,000 ఈజ్ ద ఫీ. చాలామంది ఇబ్బందులో ఉన్నామనేసరికి రెండు ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ఇచ్చాను. 3,000 + 2,000 కట్టి రావచ్చు. సూటబుల్ ఫర్ యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సి, తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు ఇద్దరు జాయిన్ కావచ్చు. మీకున్న ఎక్స్ట్రా సిలబస్ ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కవరింగ్ యువర్ ఎక్స్ట్రా సిలబస్. మీ స్టేట్ ఎకనామిక్ సర్వీస్ నేను హ్యాండిల్ చేస్తాను. స్టేట్ బడ్జెట్స్ నేను అనాలిసిస్ చేస్తాను. దట్ విల్ బీ గుడ్ ఎనఫ్. ఎందుకంటే యూపీఎస్సీ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ యూపీఎస్సీని స్టాండర్డ్గా తీసుకుంటాం, సిలబస్ అంతా కవర్ చేస్తాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోజు కూడా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మన ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో మిమ్మల్ని అందరినీ యాడ్ చేస్తాను నేను. అందులో ఏ ఆర్టికల్స్ చదవాలో కూడా నేను చెప్తాను. చాలామంది అడుగుతారు, సార్ పేపర్లో ఏ ఆర్టికల్స్ చదవాలో మాకు తెలియదని. ఏ రోజుకి ఆ రోజు ఉదయం పేపర్ ఓపెన్ చేయగానే ఏ ఆర్టికల్స్ చదవాలో నేను అందులో పెడతాను, లింక్ పెడతాను. మీరు చదువుకుంటారు. ఆ ఆర్టికల్స్ నేను అనలైజ్ చేస్తాను కూడా. యాజ్ పార్ట్ ఆఫ్ ది కోర్స్ ఐ విల్ అనలైజ్ ద హిందూ ఆర్టికల్స్ ఆల్సో. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అనలైజ్ హిందూ పేపర్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఓన్లీ థియరీ చదువుకుంటూ వెళ్తే సరిపోదు. కాంటెంపరీ ఇష్యూస్ ఏంటి, బర్నింగ్ ఇష్యూస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి, అనాలిసిస్ ఉండాలి. అప్పుడే మనం మెయిన్స్ క్రాక్ చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ ప్రిలిమ్స్ కోర్స్, ఇట్స్ ఏ పీసీఎం కోర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తూ వెళ్తుంటాను. ప్లస్ ప్రిలిమ్స్కి అవసరమైన మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయిస్తాను. ఇన్స్టిట్యూట్ యాప్ ఉంది, ఇన్స్టిట్యూట్ యాప్లో మీరు మాక్ టెస్టులు రాస్తారు. ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంగ్లీష్ అన్లిమిటెడ్, ది మోస్ట్ సక్సెస్ఫుల్ కోర్స్ ఆన్ అవర్ ఛానల్. సో 50+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు దీనికి ఆల్రెడీని. లాంచ్ చేసిన 20 రోజుల్లోనే ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. సో హ్యూజ్లీ సక్సెస్ఫుల్ కోర్స్, ఆఫర్డ్ ఎట్ 2,000 అన్లిమిటెడ్. అగైన్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ టు ది వెరీ అడ్వాన్స్డ్ లెవెల్, ఎవ్రీథింగ్ గెట్స్ కవర్డ్ హియర్. అర్థమెటిక్ అన్లిమిటెడ్, ఇంగ్లీష్ తర్వాత పాపులర్ అయిన కోర్స్ ఇది. ఇది కూడా 2,000కి మనకి. అగైన్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ టిల్ ఎస్బీఐ పిఓ మెయిన్స్. ఎస్బీఐ పిఓ మెయిన్స్ లెవెల్ వరకు 100% కవరేజ్ జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ ఫుల్ యాప్టిట్యూడ్ అన్లిమిటెడ్. యూ కెన్ టేక్ ఇట్ లైక్ బ్యాంక్ ప్లస్ సీజీఎల్ అనుకోండి. బ్యాంక్ ప్లస్ సీజీఎల్ మైనస్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ లేకుండా మిగిలిన అన్ని కోర్సెస్, అంటే మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ కూడా క్యాట్ స్టాండర్డ్కి ఏమాత్రం తగ్గకుండా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ప్యూర్ మ్యాథ్స్ ప్రమోషనల్ వీడియో 1 or 2 డేస్లో వస్తుంది. సో అది కూడా చూడండి. ఎస్ఎస్సి బ్యాంక్ రెండు కలిపి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒకే ఫీజుతో 2 కోర్సులకి అటెండ్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. ఫుల్ యాప్టిట్యూడ్ అన్లిమిటెడ్ ఆర్ 6,000 ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్స్. ఇందులో జాయిన్ అయితే ఎవరికైనా సరే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, ప్యూర్ మ్యాథ్స్, సీజీఎల్ బ్యాంక్ అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఈ 4 సబ్జెక్ట్స్ అన్లిమిటెడ్ మేనర్లో ఎన్నాళ్ళైనా మీరు క్లాసెస్ వెళ్ళొచ్చు. అండ్ యాప్టిట్యూడ్ 3 months అనేది ఏంటంటే మనకి బేసిక్స్ కవర్ అవుతాయి, అంటే ప్రిలిమ్స్ లెవెల్ కవర్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ప్రిలిమ్స్ సిలబస్ అంతా కవర్ అవుతుంది. సో 3 months కొంచెం ఎక్స్ట్రా టైం పట్టినా నేను చెప్తాను. తొందరగా సిలబస్ అవ్వగొట్టడం అనేది జరగదు. బేసిక్స్కి, ఫౌండేషన్కి మంచి కోర్స్ ఇది. సో కంప్లీట్గా కవర్ అవ్వాలంటే 6,000 వెళ్ళాలి. మనకి ఫౌండేషన్ ప్రిలిమ్స్ లెవెల్కి సరిపోతుంది మాకు అనుకునే వాళ్ళు 3,000కి రావాలి. దట్స్ అబౌట్ ఇట్. సో ఎకానమీ కోర్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ కోర్స్ ఈజ్ ఆల్సో సూటబుల్ ఫర్ ఆర్బీఐ గ్రేడ్ బి. సిలబస్ అనాలిసిస్ చేశాను, 100% మ్యాచ్. ఒక 10%, జస్ట్ ఒక 5-10% ఏమవుతుందంటే మేనేజీరియల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అవి తప్పితే అది చాలా డ్రై టాపిక్, అది పెద్ద విషయం కాదు. బట్ ఎకానమీ సబ్జెక్ట్ పరంగా 90% మ్యాచ్ ఉంది సివిల్ సిలబస్కి, దీనికి ఉంది. సో కాబట్టి నేను ఆర్బీఐ గ్రేడ్ బి కూడా నేను ఓరియంటేషన్ ఇస్తాను. సిన్స్ ఆర్ కోర్స్ ఈజ్ అన్లిమిటెడ్, అంటే అది కంటిన్యూస్ కోర్స్ కాబట్టి మనకి టైం ప్రెషర్ ఉండదు. ప్రశాంతంగా చెప్పొచ్చు, డీటెయిల్డ్గా చెప్పొచ్చు. మీకు గైడెన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఇవన్నీ మనకు తెలిసినవే. దీస్ ఆర్ ది కాంటాక్ట్ అండ్ పేమెంట్ డీటెయిల్స్. You have my WhatsApp number, you have my main number. You can pay using Google Pay, Phone Pay, Paytm, any of them. That's about it. If you like my videos, hit a like. If you think they are useful, hit share. And if you think they are useful to you, hit subscribe. That's it. Let's begin the show. Okay.
అనదర్ ఎకానమీ రిలేటెడ్ ఎడిటోరియల్. అంటే ఎకానమీలో మనకి టూ టైప్స్, ఒకటి క్యాపిటల్ మార్కెట్స్, ఫినాన్షియల్ మార్కెట్స్, వాటికి సంబంధించిన ఎడిటోరియల్స్ ఉంటాయి. అవి చాలామంది ఇబ్బంది ఫీల్ అవుతారు, ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే తెలియదు, డివిడెంట్ అంటే తెలియదు, ఈ పదాలు ఎక్కువ వచ్చేస్తాయి. సో అక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేనేం చేశానంటే అందరూ ఇబ్బంది పడే ఏరియా ఫస్ట్ చేయడం నాకు అలవాటు. అందుకని వాళ్ళ ఎకానమీ కోర్స్లో కూడా ఈజీగా ఉండే టాపిక్స్, అగ్రికల్చర్, ఇవన్నీ ఈజీ టాపిక్స్, పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, థియరీ అనమాట. వీటిలో ఎక్కువగా మ్యాటర్ ఉండదు, అంటే అనాలిసిస్ చేయాల్సింది ఎక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ పరంగా చెప్పడం ఈజీ అని. సో వాటిని పక్కన పెట్టాను. పక్కన పెట్టి ది మోస్ట్ డిఫికల్ట్ పోర్షన్ అయిన ఫినాన్షియల్ మార్కెట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. జార్గన్ ఎక్కువ, అర్థం కాదు, కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకని ఈరోజు మన ఎకానమీ కోర్స్ 8:30కి స్టార్ట్ అయినప్పుడు ఫినాన్షియల్ మార్కెట్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫర్ ఫార్మ్స్ అండ్ ఫార్మర్స్ ఆర్ లాంచింగ్ ఆఫ్ రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన. ఓకే. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన అనే పథకాన్ని ఎక్కడ లాంచ్ చేశారు? ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. ఇన్కమ్ సపోర్ట్ సర్వ్స్ ఎ పర్పస్ బట్ ద ఫార్మ్ సెక్టర్ నీడ్స్ ఎ లాట్ మోర్. సో కొన్ని పథకాలు ఏంటంటే ఇన్కమ్ సపోర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలిసిందే, ఒక సినిమాలో శతమానం భవతి అనే సినిమా ఉంటుంది తెలుగులో. ఆ సినిమా చూసినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ, ఒక చిన్న పిల్లడు ఉంటాడు, ప్రకాష్ రాజ్ వాళ్ళ మనవాడు అమెరికా నుండి వస్తాడు. వాడు అంటాడు, నాకు ఎవరో రైతు కౌలు డబ్బులు అని చెప్పి తెచ్చేసి వెళ్తాడు, 70,000 ఇస్తాడు. ఈ 70,000 ఎన్నాళ్ళకి అంటే సంవత్సరానికో లేదా 6 నెలలకి ఏదో చెప్తారు. 6 నెలలకి ఇంతేనా, ఇంత తక్కువ అమౌంట్తో ఎలా బతుకుతారు, చాలా తక్కువ కదా అన్నట్టుగా తను ఏదో కామెంట్ చేస్తే అప్పుడు ప్రకాష్ రాజ్ అంటాడు అనమాట, ఫార్మింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్, ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అంటారు. అలా అలా అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఫార్మింగ్ అనేది రెమ్యూనరేటివ్ కాదు, అంటే మనకి సరిపడా డబ్బులు అది ఇవ్వట్లేదు, అంటే ఆర్థికంగా పరిపుష్టిని చేయట్లేదు రైతులకి. ఇప్పుడు ఈ మాటలు అనేవి చెప్పడానికి మనకి బాగుంటాయి, కానీ రైతు కడుపు నిండాలి కదా. కడుపు నిండాలంటే తను పండించిన పంటకి సరైన ప్రైస్ రావాలి, అది లాభదాయకంగా ఉండాలి. ఈ లాభదాయకంగా లేదు కాబట్టే మన ప్రభుత్వాలు, నీతి ఆయోగ్ ఏం చేసింది, 2022 నాటికి 2021 నాటికి అనుకుంటా, ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేసే ప్రయత్నాలు చేస్తుంది, డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. సో ఆ ఎయిమ్తో నీతి ఆయోగ్ పనిచేస్తుంది. సో ఈ సందర్భంలో రకరకాల గవర్నమెంట్స్ రకరకాలుగా రైతులను సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. అందులో ఒక మార్గం ఏంటంటే ఇన్కమ్ సపోర్ట్. ఇన్కమ్ సపోర్ట్ అంటే పంట ద్వారా ఎంత వస్తుంది అనేది పక్కన పెడితే, మినిమం మీకు ఖర్చులకు అవుతుందని చెప్పి ప్రభుత్వాలు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అనమాట, ఇంత అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. దాన్నే మనం ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ అంటాం. మనకి పిఎం కిసాన్ యోజన ద్వారా ఆల్రెడీ 6,000 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు కూడా కొంత ఇస్తున్నాయి రైతులకి. అయితే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది ఏంటి అనేది మనం మాట్లాడదాం. The Rajiv Gandhi Kisan Nyay Yojana, launched by Chhattisgarh last week, aims to supplement the income of the state's 18 lakh rice, maize, sugarcane farmers by 10,000 to 13,000 per acre through direct cash transfers. ఎకరానికి 10,000 నుంచి 13,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. సప్లిమెంట్ అర్థం ఏంటి, ఆల్రెడీ వాళ్ళకి వస్తుంది దానికి ఎక్స్ట్రా కొంచెం యాడ్ అనమాట. Besides the center's PM Kisan scheme that provides rupees 6,000 to farm families owning less than 5 acres of land, Telangana, Odisha and Andhra Pradesh have similar cash transfer schemes for farmers. సో గవర్నమెంట్ ఇస్తున్న 6,000తో పాటు ఈ తెలంగాణ, ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ తీసుకొచ్చాయి. సో వాళ్ళకి ఎక్స్ట్రా మనీ వీళ్ళిస్తున్నారు. ఫర్ బ్యాలెన్సింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ ద ఫార్మర్, ఇండియా హ్యాస్ అన్ ఎక్స్టెన్సివ్ మినిమం సపోర్ట్ రెజీమ్ విచ్ వర్క్స్ ఇన్ కాంబినేషన్ విత్ ద పీడిఎస్. మినిమం సపోర్ట్ అంటే కనీస మద్దతు ధర అంటాం. అంటే ఏమవుతుందంటే పదం కూడా చూడండి, ఫర్ బ్యాలెన్సింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్ అండ్ ద ఫార్మర్. కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు, ఫార్మర్ అంటే రైతు. ఇప్పుడు రైతులకి మంచి రేటు రావాలని చెప్పి ఎక్కువ రేటు పెట్టి ప్రభుత్వం కొనేసింది అనుకోండి, మరి మార్కెట్లోకి వచ్చేసరికి వస్తువుల రేట్లు ఏమైపోతాయి, భారీగా పెరిగిపోతాయి. నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోతే మరి కొనే వినియోగదారుడి మీద భారం పడిపోతుంది. సో వీళ్ళు సఫర్ అవుతారు. అలాగని తక్కువ రేటు పెట్టారనుకోండి, అప్పుడేమవుతుంది, వినియోగదారుడికి కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ రైతుకి తను పండించిన కష్టం, తను పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. కనీసం ఇన్పుట్ కాస్ట్ కూడా రాదు, అంటే పెట్టిన ఖర్చు కూడా వెనకరాని పరిస్థితి వస్తుంది. అందుకే రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రైతుల ప్రయోజనాలు కాపాడాలి, వినియోగదారుల ప్రయోజనాలు కూడా కాపాడాలి. ఇవి రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ రెజీమ్ తీసుకొచ్చింది. అంటే మినిమం ఎంత ధర మేము పెట్టి కొంటాము అంటే అది మీకు రెమ్యూనరేటివ్గా ఉంటుంది. రెమ్యూనరేటివ్ అంటే లాభదాయకంగా, అంటే మీకు డబ్బులు తెచ్చేదిలాగా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి అన్నమాట. గవర్నమెంట్ ఏమో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఇట్ వర్క్స్ ఇన్ కాంబినేషన్ విత్ పీడిఎస్. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే మనకి రేషన్ అనమాట. బట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ నెయిదర్ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్స్ నార్ ద పీడిఎస్ ఈజ్ యూనిఫామ్ అక్రాస్ ది కంట్రీ.
మినిమం సపోర్ట్ ప్రైస్ పేరుతో గవర్నమెంట్ చేస్తున్న ప్రొక్యూర్మెంట్ అంటే రైతుల దగ్గర కొనుక్కోవడం అనేది ఇది కానీ, లేకపోతే పీడిఎస్ కానీ రెండు కూడా వాటి ఎఫిషియన్సీ అనేది కంట్రీ మొత్తంగా యూనిఫామ్గా లేదంటే ఒక్కొక్క స్టేట్లో ఒకలా ఉంది. కొన్ని స్టేట్స్లో ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, కొన్ని స్టేట్స్లో ఇన్ఎఫిషియెంట్గా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. The center says it fixes MSPs at 1.5 times the cost of production for farmers, but this calculation is not free of controversy. సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది, రైతులకు అయ్యే ఖర్చుకి 1.5 టైమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, 150 రూపాయలు మేము పెట్టి కొనుక్కుంటాం రైతుల దగ్గర అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. కానీ ఈ క్యాల్కులేషన్ ఈజ్ నాట్ ఫ్రీ ఆఫ్ కాంట్రవర్సీ అంటే అర్థం ఏంటి, క్యాల్కులేషన్లో లోపాలు ఉన్నాయి, తప్పుల తడకలు ఉన్నాయి. ఇక్కడ రెండు మూడు రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎంఎస్పి పెట్టి కొనేది ఎక్కడ, మార్కెట్ యార్డ్స్లో. ఇప్పుడు ఏపీఎంసీ అంటారు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ అంటారు, అక్కడ కొంటారు. రైతులు అక్కడికి తీసుకెళ్ళి అమ్మగలుగుతున్నారా, లేదు. ఎందుకంటే మధ్యలో మిడిల్ మ్యాన్ ఉంటారు. సో మిడిల్ మ్యాన్ ఏం చేస్తారు, రైతుల దగ్గర వీళ్ళు కొనుక్కుంటారు ఫస్ట్. వీళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి ఈ సప్లై చైన్ లింకేజెస్ ఉంటాయి చూడండి. రూరల్ ఏరియాస్లో రైతుల దగ్గర మిడిల్ మ్యాన్ కొంటారు, మిడిల్ మ్యాన్ నుంచి మళ్ళీ మార్కెట్ యార్డ్స్కి వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ చెప్తున్న 1.5 టైమ్స్ ఏదైతే ఉందో అది రైతుకు రాదు, మార్కెట్ యార్డ్లో అమ్మే వాళ్ళకి వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి ఇబ్బందులు పడి రైతులు ఏం చేస్తారు, లోకల్గా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి అమ్మేస్తారు. అందువల్ల మీరు గవర్నమెంట్ చెప్తున్న ఈ 1.5 టైమ్స్ ఏదైతే ఉందో అది రాదు. ఇది సిస్టంలో ఉన్న లోపం ఒకటి. రెండవది, యాక్చువల్గా మనం చాలా చోట్ల వింటుంది ఏంటంటే 3-4 లేయర్స్ ఉంటాయి మధ్యలో, ఒకరి నుంచి ఒకరికి అలాగే మార్కెట్ యార్డ్కి వెళ్తుంది. సో ఈ లోపు ఒక్కొక్కరికి కమిషన్స్ యాడ్ అయ్యి రైతుకి మిగిలేదు ఏమీ ఉండదు. సో రైతుకి తక్కువ రేటుకి వెళ్తుంది, అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అన్నమాట. ఈ రకంగా మనీ అనేది రైతు చేతిలోకి రావట్లేదు. ఇది ఒక ప్రాబ్లం సిస్టంలో. రెండవది, క్యాలిక్యులేషన్లో కూడా తప్పులు ఉన్నాయి. 1.5 టైమ్స్ అంటారు కానీ యాక్చువల్ కాస్ట్ని వాళ్ళు కన్సిడర్ చేయరు, సంథింగ్ లైక్ దట్. ఏదో ఒక అంటే రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటుంది, ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉండొచ్చు. ఏంటనేది ఇక్కడ రాయలేదు, సో మనం ఎక్స్ట్రాపులేట్ చేసిన అవసరం లేదు, దాని అర్థం అది. Last year, several states including Chhattisgarh and BJP-ruled UP and Haryana questioned the center's MSP calculations. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న క్యాలిక్యులేషన్స్ని ఈ స్టేట్స్ అన్నీ కూడా క్వశ్చన్ చేశాయి, తప్పుగా ఉన్నాయని. దో ఫుడ్ ఈజ్ ఎ యూనివర్సల్ నెసెసిటీ, దోస్ హూ ప్రొడ్యూస్ ఇట్ లాంగ్వేజ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద ఎకనామిక్ పిరమిడ్. ఫుడ్ అనేది మొత్తం యూనివర్సల్ నెసెసిటీ, అందరికీ అవసరమైనది అయినప్పటికీ కూడా దాన్ని ప్రొడ్యూస్ చేసే రైతులు సో దే లాంగ్వేజ్ సఫర్ అవుతున్నారు. ఎక్కడ, అట్ ద బాటమ్ ఆఫ్ ద ఎకనామిక్ పిరమిడ్. ఈ పిరమిడ్లో అన్నిటికంటే కింద స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. ఆ కింద స్టేజ్లో లాంగ్వేజ్ అంటే సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు అని అర్థం అన్నమాట అక్కడ. దీస్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్స్ టార్గెట్ ల్యాండ్ ఓనర్స్ అండ్ బైపాస్ టెనెంట్స్ అండ్ లేబరర్స్. ఇన్కమ్ సపోర్ట్ ఎవరికి ఇస్తారు, ల్యాండ్ ఓనర్కి ఇస్తారు. 5 ఎకరాల లోపు అన్నారనుకోండి, 5 ఎకరాల భూమి ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయనకి ఇస్తారు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు పంట వాళ్ళు పండించకుండా కౌలుకి ఇచ్చేస్తారు. సో కౌలుకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని ఏమంటాం, టెనెంట్ ఫార్మర్స్ అంటారు. సో వాళ్ళు యాక్చువల్ ఓనర్స్ కాదు, టెనెంట్ ఫార్మర్స్. కానీ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ ఎవరికి వెళ్తుంది, ఓనర్కి వెళ్తుంది. అంటే యాక్చువల్గా కష్టపడుతున్న టెనెంట్ ఫార్మర్కి వెళ్ళదు, లేబరర్ కష్టపడతాడు రోజు, వ్యవసాయ కూలీలు, వాళ్ళకి వెళ్ళదు, ల్యాండ్ ఓనర్కి వెళ్తుంది. సో అందుకని ఈ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి, వీళ్ళని బైపాస్ చేస్తాయి. ఇన్ ఛత్తీస్గఢ్ దెర్ ఇస్ ఎ ప్రిలిమినరీ ఎవిడెన్స్ దట్ టెనెంట్స్ మేనేజ్డ్ బెటర్ రేట్స్ ఫ్రమ్ ఓనర్స్ లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ గేవ్ ఇన్సెంటివ్స్ ఓవర్ అండ్ అబౌవ్ ఎంఎస్పీస్ టు ఫార్మర్స్. ఛత్తీస్గఢ్లో ఏంటంటే చూడండి, ఇన్ ఛత్తీస్గఢ్ దెర్ ఈజ్ ఏ ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఉంది. ఎవిడెన్స్ అంటే సాక్ష్యం. ఏంటని, దట్ టెనెంట్స్ మేనేజ్డ్ బెటర్ రేట్స్ ఫ్రమ్ ఓనర్స్ లాస్ట్ ఇయర్. అంటే ఇవి ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఓనర్కి ఫార్మ్ ఇన్కమ్ కింద ఎక్స్ట్రా ఇప్పుడు 10,000 per acre ఇచ్చారనుకోండి, 5 ఎకరాలు ఉన్న భూమి, 5 ఎకరాలు ఉన్న అతనికి 50,000 వచ్చింది ఎక్స్ట్రా. సో మామూలుగా పంట పండడం ద్వారా కొంత వస్తుంది, ప్లస్ గవర్నమెంట్ 50,000 ఇస్తుంది. ఇప్పుడు టెనెంట్ ఫార్మర్స్ ఏం చేస్తారు, కౌలుకు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అడుగుతారనమాట, సార్ ఇప్పుడు మీకు ఒక పంట పండినందుకు నాకు ఇంత అడిగేస్తున్నారు, నేను ఇంత తీసుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ ఇచ్చింది కూడా మీకు ఉంది కదా, నాకు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు నెగోషియేట్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇలా నెగోషియేట్ చేయడం వల్ల దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ బెటర్ రేట్స్ ఫ్రమ్ దేర్ ఓనర్స్. మామూలుగా మీరు ఇచ్చేదానికంటే ఎక్కువ మాకు ఇవ్వండి, లేకపోతే ఇప్పుడు కౌలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ని బస్తాలు మాకు ఇచ్చేసి మిగిలింది మీరు ఉంచుకోండి అన్నట్టుగా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల్లో ఏమవుతుందంటే వీళ్ళు నెగోషియేషన్ బెటర్గా చేయగలుగుతున్నారు, బేరం బాగా ఆడగలుగుతుంది. ఎందుకంటే మీకు భూమి మీద ఇంక ఎక్స్ట్రా ఇన్కమ్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది, మీరు ఆ డబ్బులు మాకు ఇవ్వక్కర్లేదు, కానీ మాకు వచ్చేది పెంచండి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఛత్తీస్గఢ్లో జరిగింది. అలా ఇంప్రూవ్ అయ్యిందనడానికి ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇన్సెంటివ్స్ అంటే అర్థం ఏంటి, ప్రోత్సాహకాలు అనమాట.
ఓవర్ అండ్ అబౌవ్ ద ఎంఎస్పీస్, మినిమం సపోర్ట్ ప్రైస్కి మించి దానిపైన ఇస్తున్న ఇన్సెంటివ్స్ అంటే తాయిలాలు అంటాం, ప్రోత్సాహకాలు అంటాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్సెంటివ్ ఇస్ సంథింగ్ దట్ ఎంకరేజెస్ యూ టు డూ సంథింగ్. అంటే ఇది నువ్వు చేస్తే నీకు అది ఇస్తాం అన్నట్టుగా ఉండే వాటిని మనం ఇన్సెంటివ్స్ అంటాం. సేల్స్ జాబ్ చేస్తారు చూడండి, వాళ్ళు టార్గెట్స్ ఇస్తారు, ఈ టార్గెట్ రీచ్ అయితే మీకు ఎంత ఇన్సెంటివ్ ఇస్తాం అంటారు. సో అది నిన్ను ప్రోత్సహిస్తుంది, అది నేను ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అలాగే ప్రభుత్వాలు కూడా ఏంటంటే రైతులకి ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటాయి, ఎంకరేజ్ చేస్తాయి. ద స్టేట్ ఈజ్ నౌ డిజైనింగ్ ఎ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఫర్ ల్యాండ్లెస్ లేబరర్స్ అంటే భూములు లేని లేబరర్స్, వ్యవసాయ కూలీలు ఉంటారు చూడండి, వీళ్ళకి కూడా క్యాష్ ట్రాన్స్ఫర్ చేసే ఉద్దేశంలో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఉంది. దానికోసం ఒక ప్లాన్ చేస్తుంది. అకార్డింగ్ టు చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘెల్, ఆయన ప్రకారం, అకార్డింగ్ టు చీఫ్ మినిస్టర్ భూపేష్ బఘెల్, ఆయన ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్, ఆయన చెప్తున్న దాని ప్రకారం ల్యాండ్లెస్ లేబరర్స్ కూడా ఒక స్కీమ్ అనేది వాళ్ళు తయారు చేస్తున్నారు. బట్ దీస్ ఇంటర్వెన్షన్స్ ఆర్ ఓన్లీ పాలియేటివ్ అండ్ కెనాట్ అడ్రస్ ది అండర్లైన్ ప్రాబ్లమ్ విచ్ ఈజ్ నాన్ రెమ్యూనరేటివ్ నేచర్ ఆఫ్ ఫార్మింగ్. ఇందాక అదే చెప్పాను, ఫార్మింగ్ ఈజ్ బేసికలీ నాన్ రెమ్యూనరేటివ్ అంటే అర్థం ఏంటి? లాభదాయకం కాదు, అది ప్రాఫిటబుల్ కాదు. అది రెమ్యూనరేషన్ అంటే అర్థం ఏంటి? మనం పడిన కష్టానికి మనకి ఇచ్చే ప్రతిఫలం. ఇప్పుడు హీరోస్ ఉంటారు, హీరోకి రెమ్యూనరేషన్ ఇస్తారు అంటే వాళ్ళు కష్టపడ్డారు, సో దానికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చేదనమాట. సో ఈ రెమ్యూనరేటివ్గా లేదు ఫార్మింగ్ మనం ఎంత కష్టపడుతున్నా దానికి తగ్గట్టుగా మనీ రావట్లేదు. ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఇనఫ్ ఇన్కమ్ ఫర్ దెమ్. అది మెయిన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడం ద్వారా సాల్వ్ చేయట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాన్సర్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది, మనం ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది? నొప్పి తగ్గిస్తుంది. క్యాన్సర్ని తగ్గిస్తుందా? తగ్గించదు. దాన్ని ఏమంటారంటే పాలియేటివ్ కేర్ అంటారు. పాలియేటివ్ కేర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చాలామంది చనిపోయే స్టేజ్కి వచ్చేస్తారు, చివరి స్టేజ్కి, క్రిటికల్ స్టేజ్ వచ్చేస్తారు, ఎలాగూ చనిపోతారు, ఏ మందు ఇచ్చినా ఆయన బతకరు, అది క్లియర్. కానీ చనిపోయేది ఏదో నొప్పి లేకుండా చనిపోతే కనీసం హాయిగా ఉంటుంది కదా, రోజు విపరీతమైన నొప్పితో చనిపోతే కష్టం. అందుకని ఏమంటారు? వాళ్ళని పాలియేటివ్ కేర్లో పెడతారు. పాలియేటివ్ అంటే అర్థం ఏంటి? పాలియేట్ అంటే టు రెడ్యూస్ ది పెయిన్, అంటే ఒక నొప్పిని, ఒక పెయిన్ని, ఒక సఫరింగ్ని తగ్గించేదాన్ని మనం పాలియేట్ అంటాం. పాలియేట్కి సినోనిమ్స్ తీసుకోండి. ఎలివియేట్, మిటిగేట్, పాలియేట్, ఎమిలియోరేట్, AMELIORATE, PALLIATE, పాలియేట్, మిటిగేట్, MITIGATE, మిటిగేట్. ఓకే, ఈ పదాలన్నీ కూడా ఏంటి? నొప్పిని తగ్గించేవి, అంటే సిచ్యువేషన్ని అంటే బాలేని సిచ్యువేషన్ని బాగుండేలాగా చేసేవి. ఆపోజిట్స్ తీసుకోండి. అగ్రవేట్ అంటే అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ వర్సన్. అంటే ఆల్రెడీ బ్యాడ్ ఇంకొంచెం పాడు చేశారు, పుండి మీద కారం అంటాం చూడండి, అగ్రవేట్. ఎగ్జాసర్బేట్, అది కూడా చెప్పాను మీకు, EXACERBATE. ఎగ్జాసర్బేట్ అన్నా అగ్రివేట్ అన్నా టు మేక్ సంథింగ్ వర్సన్ ఆర్ టు వర్సన్ సంథింగ్. టు మేక్ సంథింగ్ వర్స్ అనాలి, లేదా టు వర్సన్ సంథింగ్. బ్యాడ్ని వర్స్ చేసేది ఎగ్జాసర్బేట్, అగ్రవేట్. బ్యాడ్ని లెస్ బ్యాడ్ చేసేది, అంటే మొత్తం నయమైపోదు కానీ కొంచెం పెయిన్, కొంచెం రిలీఫ్ ఇచ్చేది మిటిగేట్, ఎమిలియోరేట్, పాలియేట్. ఓకే, ఇవన్నీ అనమాట. ఇక్కడ పాలియేటివ్ అంటే అర్థం ఏంటి? ఉపశమనాన్ని కలిగించే, నొప్పిని తగ్గించే, ఇబ్బందిని కొంచెం తగ్గించే అనే మీనింగ్. దీస్ ఇంటర్వెన్షన్స్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం, ఫార్మింగ్ అనేది రైతులు చేసుకుంటారు, వాళ్ళకి వదిలేయకుండా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది కదా మధ్యలో. ఇంటర్ఫీరెన్స్ అనమాట. ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్ఫీరెన్స్ బై గవర్నమెంట్. ఇక్కడ ప్రభుత్వం ఇందులో ఇంటర్ఫీర్ అయ్యి ఏం చేస్తుంది? మీ పని మీరు చేయండి, మీరు కష్టపడుతున్నారు కాబట్టి మేము కొంచెం మీకు ఉత్సాహం కలిగించడానికి, ఎంకరేజ్ చేయడానికి ఒక ఇన్కమ్ మీ అకౌంట్లో ఎంత వేస్తున్నాం. ఈ ఇంటర్వెన్షన్స్ అన్నీ ఏం చేస్తున్నాయి? నొప్పిని తగ్గిస్తున్నాయి. దే ఆర్ పాలియేటివ్ ఇన్ నేచర్. రైతుల యొక్క సఫరింగ్ని కొంతవరకు ఉపశమనం. పోనీలేరు ఎంత కష్టపడిన దానివల్ల ప్రాఫిట్ రాకపోయినా ప్రభుత్వం ఇది చేస్తున్నాం కాబట్టే కదా మనకు అది ఇచ్చింది అని ఆనందం పొందుతారు. బట్ అండ్ కెనాట్ అడ్రస్ ది అండర్లయింగ్ ప్రాబ్లమ్. కానీ యాక్చువల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయట్లేదు. ఏంటది? నాన్ రెమ్యూనరేటివ్ నేచర్ ఆఫ్ ఫార్మింగ్. అది ఏ మోర్ మార్కెట్ డ్రివెన్ అప్రోచ్. మళ్ళీ చెప్తున్నాను, ఫార్మింగ్ అనేది, అగ్రికల్చర్ అనేది ఇండియాకి హార్ట్, ఆయువు పట్టు. అంటే అది జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందని పక్కన పెడితే, ఇండియాలో జనాభా ఎక్కువ, ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ప్రస్తుతానికి ఇష్యూ లేదు, ఎందుకంటే ఇండియాలో పంటలు బాగా పండుతున్నాయి, ఈల్డ్ బాగానే ఉంటుంది, ఇష్యూస్ లేవు. కానీ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సివిల్స్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఆఫ్ లేట్ రీసెంట్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇది. మీకు ఎకానమీ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే జీడిపి, జిఎన్పి, క్యాలిక్యులేషన్స్ అవన్నీ అనుకుంటాం. అది ఎకానమీని ఆప్షనల్గా ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ని ఆప్షనల్గా తీసుకుంటే దాన్ని అంటాం. ఎకానమీ, ఎకనామిక్స్ డిఫరెన్స్ తెలుసా? ఎకనామిక్స్ అనేది సబ్జెక్ట్,
ఓకే, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ ఇదంతా సబ్జెక్ట్ అనమాట. ఎకానమీ అంటే అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్స్ టు ఏ కంట్రీ. ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ని ఇండియాకి అప్లై చేశారనుకోండి, దెన్ దట్ బికమ్స్ ఇండియన్ ఎకానమీ. ఎకనామిక్స్ కాన్సెప్ట్ ఆంధ్రాకి అప్లై చేస్తే ఏపీ ఎకానమీ. ఎకనామిక్స్ అనేది సబ్జెక్ట్, ఎకానమీ అనేది సబ్జెక్ట్ కాదు. ఎకానమీ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్స్ టు ఏ టెరిటరీ. ఒక ప్లేస్కి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి కాన్సెప్ట్స్ని అప్లై చేయడాన్ని మనం ఎకానమీ అంటాం. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అలా అనమాట. అయితే సమస్య ఎక్కడొస్తుంది? ఫార్మింగ్ ఈజ్ ఇన్హెరెంట్లీ, అంటే మన ఎస్పెషల్లీ ఇండియాలో నాన్ రెమ్యూనరేటివ్. అది పెద్ద ప్రాబ్లం. సివిల్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎకనామిక్స్ కాదు, ఎకానమీ. అంటే అర్థం ఏంటి? ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ని మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఎలా అప్లై చేయాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎకనామిక్స్ సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు, ఆప్షనల్ తీసుకున్నప్పుడు మ్యాథమెటికల్ మోడల్స్, క్యాలిక్యులేషన్స్ అవన్నీ వస్తాయి. దట్ ఈస్ డిఫరెంట్. సివిల్స్ గ్రూప్ 1, గ్రేడ్ బి వీటన్నిటిలో చూసేది ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ థియరీ నేర్చుకున్నది ఎలా అప్లై చేస్తున్నారో లేదనేది చెక్ చేస్తారు. అప్లికేషన్లో దేశం పరంగా మనకి ప్రధానంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అగ్రికల్చర్లో ఉన్న ఇష్యూస్. సో ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇండస్ట్రీ గురించి అవగాహన ఉండాలి. తర్వాత పోవర్టీ, పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, ఈ ఆస్పెక్ట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ థియరిటికల్, కానీ వీటిని అర్థం చేసుకోవడం, ఈ సమస్యని పరిష్కరించాలి అంటే మనకి ఈ నాలెడ్జ్ ఉండాలి. ఎకనామిక్స్ మీద ఉన్న నాలెడ్జ్ ఉండాలి. దాన్ని ఇక్కడ అప్లై చేయాలన్నమాట. A more market-driven approach has often been proposed as the solution, and the agriculture-related components in the center's response to the economic crisis caused by the pandemic appear to toe that line. Toe that line అంటే దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. CONFORM అంటే ఫాలో, అబైడ్ అవ్వడం, ఫాలో అవ్వడం, ఆ రూట్లో వెళ్ళడాన్ని మనం టో అంటాం. ఇఫ్ సమ్వన్ టోస్ ద లైన్ అంటే అర్థం ఏంటి? హీ ఫాలోస్, హీ కన్ఫర్మ్స్. CONFIRM అంటే కన్ఫర్మ్. ఆ మీనింగ్ మీకు తెలిసిందే. CONFORM కన్ఫర్మ్ అంటే కన్ఫర్మింగ్ టు ది స్టాండర్డ్స్ ఆఫ్ దిస్ అంటే ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్ని రకాల ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి దే హ్యావ్ టు ఫాలో సర్టెన్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్కి కన్ఫర్మ్ అవుతుందంటే అర్థం ఏంటి? దానికి స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది, స్టాండర్డ్స్ తప్పట్లేదు అని అర్థం అనమాట. CONFORM. ఇక్కడ టోయింగ్ ద లైన్ అంటే కూడా మీనింగ్ అదే. ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ, రూల్ దాటకుండా ఆ పద్ధతిలో అలా వెళ్తూ అని అర్థం. ఇప్పుడు చూడండి, ఏ మోర్ మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ హ్యాస్ ఆఫెన్ బీన్ ప్రపోజ్డ్ అది సొల్యూషన్. అంటే ఇప్పుడే చెప్తున్నాం, అండర్లైన్ ప్రాబ్లం ఏంటి? అగ్రికల్చర్లో నాన్ రెమ్యూనరేటివ్ నేచర్ ఆఫ్ ఫార్మింగ్ అనేది లాభదాయకంగా ఉండట్లేదు. అవసరమైనంత మనీ వాళ్ళకి ఇవ్వట్లేదు, చాలా వరకు ఇన్పుట్ కాస్టే రావట్లేదు. దీనికి సొల్యూషన్ కింద రీసెంట్గా మనకి ఫిస్కల్ స్టిమ్యులస్ అనౌన్స్ చేసినప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది, రిఫార్మ్స్. దాని మీద ఎడిటోరియల్ మనం చేసాం. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఒక మార్పును తీసుకొచ్చారు. ఏంటా మార్పు గుర్తుందా? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏం చేస్తుంది? మీరు కొన్ని కమోడిటీస్ని హోల్డ్ చేయకూడదు. హోల్డ్ అంటే ఏంటి? కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దాయకూడదు. మీరు వెంటనే వాటిని అమ్మాలి తప్పితే అలా దాయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అవసరంలో ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వకుండా ఉన్నట్టు చేస్తుందని చెప్పి ఆ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? వేరే కంట్రీస్కి మనం పంపాలనుకోండి, ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి. సో వీళ్ళు రైతుల దగ్గర గ్యాదర్ చేసి ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళని కొన్నాళ్ళు స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ చేస్తే కానీ అక్కడ మార్కెట్ పరిస్థితులు బట్టి, దాన్ని బట్టి ఇక్కడ కొనగానే అక్కడికి అమ్మేస్తామంటే అక్కడ డిమాండ్ ఉండాలి కదా. అక్కడ డిమాండ్ ఉన్నప్పుడు, అక్కడ రేట్ ఉన్నప్పుడు అమ్ముతారు. అలా చేయాలంటే మధ్యలో ఏం చేయాలి? స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ చేయడానికి సమస్య ఎక్కడ వస్తుంది? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఆ ప్రొడక్ట్ ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీస్లో ఉందనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది మీరు యాక్ట్ ప్రకారం దీన్ని మీరు హోల్డ్ చేయకూడదు, స్టోర్ చేయకూడదు అని చెప్పి అధికారులు వస్తారు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. అందుకని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నుంచి కొన్ని కమోడిటీస్ని బయటికి తెచ్చారు. బయటికి తేవడం వల్ల ఏమవుతుంది? వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైన మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే దాన్ని దాస్తారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మెయింటైన్ చేస్తారు. వేరే కంట్రీలో దానికి డిమాండ్ ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ చేసి అమ్ముతారు. ఆ రకంగా అగ్రికల్చర్ కొంచెం లాభదాయకం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ట్రేడర్కి లాభం వస్తేనే కదా రైతుకు మంచి రేట్ ఇచ్చి కొనుక్కుంటాడు. ఇప్పుడు ట్రేడర్ అనుకుంటాడు, అమెరికాలో పొటాటోస్కి డిమాండ్ ఎక్కువగా ఉంది, సో ఇప్పుడు మన పొటాటో ఫార్మర్స్ దగ్గర నేను కొనుక్కుంటాను, ఎక్కువ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉంది అని చెప్పి వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి లాభం పొందుతున్న కొద్దీ రైతులకు ఎక్కువ ధర ఇస్తుంటారు. ఆ రకంగా అది రెమ్యూనరేటివ్ అవుతుంది. అది ఒక గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన, గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్న రిఫార్మ్స్లో ఒకటి. రెండవది ఏం చేసింది? APMCs. ప్రభుత్వం ఏం చేయాలన్న, ప్రస్తుతం రైతులు ఏం చేయాలన్నా సరే వాళ్ళ ప్రొడ్యూస్ అంటే వాళ్ళు పండించిన పంట అంతా ఎవరికి అమ్మాలి? మార్కెట్ కమిటీస్కి అమ్మాలి. సో మార్కెట్ కమిటీస్కి అమ్మినప్పుడు వాళ్ళకి లాభదాయకం అవుతుందా? అవ్వట్లేదు.
ఎంఎస్పి ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ మధ్యలో 4-5 దళారులు ఉంటున్నారు, మిడిల్ మెన్ ఉంటున్నారు. మిడిల్ మెన్ ఈ లాభాన్నంతా పొందుతున్నారు, రైతుకు రావాల్సింది రావట్లేదు. రైతు వేరే వాళ్ళకి అమ్మడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఏపీఎంసీలో లైసెన్స్డ్ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అమ్మాలి, బ్రోకర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే అమ్మాలి. సో ఇవి రూల్స్ అనమాట. ఈ రూల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రైతుకు వేరే చోట మార్కెట్ ఉందని తెలిసినా డైరెక్ట్గా అమ్మే అవకాశం దక్కట్లేదు. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల రాష్ట్రాలు ఏం చేశాయంటే రూల్స్ని రిలాక్స్ చేస్తూ వచ్చాయి. రీసెంట్గా మహారాష్ట్రలో కూడా రూల్స్ రిలాక్స్ చేసినప్పుడు ఏమైందంటే కొంకన్ ప్రాంతంలో పండిన మామిడి పళ్ళన్నీ కూడా ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకుని రైతులు అమ్మేసుకున్నారు. సో దానికి ప్రభుత్వం అడ్డు పెట్టలేదు, మీరు మార్కెట్ కమిటీలోనే అమ్మాలని చెప్పలేదు, రిలాక్స్. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడ నీడ్ ఉందో ఈ రైతులు చూసుకుంటారు. వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అవ్వచ్చు. వాళ్ళు సొసైటీగా ఫామ్ అయ్యి ఆ ఊర్లో పండిన బండంతా ఒక దగ్గర తెచ్చి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వాళ్ళే బేర్ చేసుకొని ఎవరికి నీడ్ ఉందో ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఎక్కువ రేట్లకు అమ్మే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు లాభం పొందే అవకాశం ఉంటుంది. సో అంటే ఏంటి, స్టేట్ బార్డర్స్ కూడా దాటి మీరు వేరే స్టేట్లో కూడా అమ్మొచ్చు అని చెప్పి కొత్త రిలాక్సేషన్ తెచ్చే ఉద్దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉందన్నమాట, ఒక చట్టాన్ని తెచ్చే ప్లాన్లో ఉన్నది. ఇది సెకండ్ది. మొదటిది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో తెచ్చిన మార్పు, రెండవది ఈ మార్పు అనమాట. ఇది ఏపీఎంసీ యాక్ట్లో మార్పులు తీసుకురావడం. మూడవది ఏం చేశారంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్. మనం భీష్మా సినిమాలో చూసాం. అంటే కార్పొరేట్ కంపెనీస్ రైతులతో డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకుంటాయి. అంటే పంట పండించే ముందే అగ్రిమెంట్ చేసుకుంటాయి. మీ దగ్గర పండిన పంట మేము ఇన్ని టన్నులు కొంటాము, ఈ రేటుకి కొంటాము అని ముందే మాటిస్తారు. మేమే మీ దగ్గరికి వస్తాం బల్లతో, మీరు పండించి రెడీగా ఉంచండి, మీ దగ్గర కలెక్ట్ చేసుకొని మేము వెళ్ళిపోతాం. ఎలా పండించాలి ఏంటి అని చెప్పి వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు, వీళ్ళు ఫాలో అవుతారు. దీన్ని యాక్చువల్గా కార్పొరేట్, ఇప్పుడు ఏంటంటే ఇందులో కార్పొరేట్ సెంటర్ అవ్వడం వల్ల ప్లస్ ఉంది ఏంటి, రైతులకి మంచి రెమ్యూనరేషన్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు మంచి రేట్ ఇచ్చి కొనుక్కుంటారు. సో రైతులకి లాభదాయకం. రైతు కూడా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మార్కెట్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే మార్కెటే మన దగ్గరికి వస్తుంది. వీళ్ళ దగ్గర కొనుక్కొని మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటారు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇలాంటి 3 సంస్కరణలు, రిఫార్మ్స్ అనేవి మనం ఇంతకుముందు ఎడిటోరియల్లో చదివాం. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఎస్సే రైటింగ్. మీరు ఎస్సే రైటింగ్ చేసినప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి. చదవాలి, ఏమేమి ఉన్నాయి, దాని అప్లికేషన్ ఏంటి, ప్రస్తుతం సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, వీటన్నిటిని చూసుకుంటూ మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అయితే అందులో మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ అని రాశారు చూడండి ఇక్కడ, ఏ మోర్ మార్కెట్ డ్రివెన్ అప్రోచ్. ఇందుకోసం మీకు చెప్పాను మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ ఏంటి, మార్కెట్ ఏం కోరుకుంటుందో దానికి తగ్గట్టుగా ఫాలో అవ్వడం. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్లోకి వెళ్ళిపోయి అనుకోండి, కార్పొరేట్స్ వచ్చేస్తారు. ప్రతి రైతు కూడా, ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకేమవుతారు, డైరెక్ట్గా కార్పొరేట్ కంపెనీస్ కమ్మేస్తారు, వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి, బాగానే ఉంటుంది. ఇది ఒక సొల్యూషన్ లాగా మనకు అనిపిస్తుంది. గవర్నమెంట్ దీన్ని ప్రపోజ్ చేసింది. హవెవర్, మెనీ ప్రీవియస్ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ ద అగ్రికల్చర్ ఎకానమీ హ్యావ్ బీన్ రెండర్డ్ క్వశ్చనబుల్ బై ద పాండమిక్. అంటే ఇంతకుముందు మనం అగ్రికల్చర్ ఎకానమీ గురించి మాట్లాడుకున్న ఎన్నో విషయాలు, అంటే ఇంతకుముందు ఇప్పుడని కాదు, అవి కూడా దే హ్యావ్ బీన్ రెండర్డ్ అంటే మేడ్ క్వశ్చనబుల్ బై ద పాండమిక్. అంటే ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం, కానీ పాండమిక్ అనేది అన్నింటినీ క్వశ్చన్ చేసేలా క్వశ్చనబుల్ అంటే అర్థం ఏంటి, డౌట్ఫుల్ అయ్యేలా చేస్తుంది. అంటే మన ప్లాన్స్ అన్నీ కరెక్టా కాదా, మనం ఎన్నో ఆలోచించుకుంటాం, కానీ ఒక్కసారిగా డిస్రప్షన్ వస్తుంది. సో అంటే మన స్ట్రాటజీ కరెక్టా కాదా, స్ట్రాటజీ లోపాలు అనేది ఎత్తి చూపుతుంది అని అర్థం అన్నమాట. ద ఫుడ్ సప్లై చైన్ క్రైసిస్ ఇన్ ద యూఎస్ ఈజ్ ఇన్స్ట్రక్టివ్. ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది చూడగానే నాకు అర్థం కాలే, ఫుడ్ సప్లై చైన్ క్రైసిస్ ఇన్ యూఎస్ అంటే అర్థం ఏంటి, దీనికి కథ ఏంటి, ఎందుకంటే ఇది ఇలా చదివేస్తే మీకు ఉపయోగం లేదు. సో ఐ డిడ్ సమ్ రీసెర్చ్ అబౌట్ ఇట్. నాకున్న తక్కువ టైంలో, మార్నింగే వచ్చింది ఎడిటోరియల్, లేచి నేను చదివిన తక్కువ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, అమెరికాలో మీట్ ఎక్కువగా వెజిటేరియన్స్ ఎక్కువగా ఉండరు, మెజారిటీ అందరూ నాన్ వెజిటేరియన్సే, చాలా ఎక్కువ మీట్ కన్జంప్షన్ ఉంటుంది. ఆ మీట్లో కూడా చికెన్ కన్నా కూడా బీఫ్, పిగ్ వీటిని ఎక్కువగా తింటారన్నమాట. అది ఎంత ఎక్కువగా తింటారంటే, అది ఇప్పుడు మన ఊర్లో చూడండి, మీరు చికెన్ తినాలంటే మీరు ఏం చేస్తారు, మన వీధిలోనూ పక్క వీధిలోనూ ఒక షాప్ ఉంటుంది, వెళ్తాం కొనేస్తాం, అంతేనా. అక్కడ లైవ్గా కోడి కనిపిస్తుంది, మన ఎదురుగానే దాన్ని చంపి ఈకలు పీకి కట్ చేసి మన ముక్కలు తీసి ఇస్తాడు. పిగ్, బీఫ్ అనేది మన ప్రాంతాల్లో ఉండవు, అవి కూడా కొన్ని ప్రాంతాల్లో తింటున్నారు, వదిలేండి, పక్కన పెట్టేసేయండి. అలాగే మనకి మటన్ అయినా అంతే, మనకి షాపులు మన ఇళ్ళ ఎదురుగా వాళ్ళ ఎదురుగా ఉంటాయి. కానీ యూఎస్లో ఏమైపోయిందంటే అదొక ఇండస్ట్రీ అయిపోయింది, మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే కార్పొరేటైజేషన్ అయిపోయింది. కార్పొరేట్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి, ఆలోచించండి. వీటిని అంటే యానిమల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో, అంటే వీటిని కోళ్ళ ఫారాలు పెంచేవాళ్ళు, బీఫ్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు, పిగ్లెట్స్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు, చేసిన వాళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర ఈ కార్పొరేట్ కంపెనీస్ డైరెక్ట్గా కొనేసుకొని దానికి వాళ్ళకి ఒక ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంటుంది.
అంటే మీకు మొత్తం తెలుసు కదా, మీకు స్లాటర్ హౌసెస్ ఉంటాయి, ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. మీట్ని మార్కెట్కి అవసరమైన తగ్గట్టుగా బోన్స్ వేరేగా, స్కిన్ పీసెస్ వేరేగా అండ్ బోన్లెస్ వేరేగా రకరకాల షేప్స్లో రకరకాల వీటిలో కట్ చేసేసి సూపర్ మార్కెట్స్లో డైరెక్ట్గా అమ్ముతారు. మన ఇండియాలో లాగా కాదు అక్కడ. ఇప్పుడు అక్కడ వాల్మార్ట్కి వెళ్ళారనుకోండి, ఆల్రెడీ ప్రాసెస్ చేసిన మీట్ ఉంటుంది, మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో అమ్ముతారు. బికాజ్ ఇండస్ట్రీ అయిపోయింది అక్కడ మీట్ అనేది. అంటే మీట్ అనేది ఎందుకు మాట్లాడుతుందంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం అక్కడే వచ్చింది. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందో ఆలోచించండి. మన పాండమిక్ వచ్చిన తర్వాత, కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత, కోవిడ్-19 పాండమిక్ వచ్చిన తర్వాత యూఎస్లో కూడా లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ విధించేసరికి ఏమైంది, ఇండస్ట్రీ మూతపడిపోయింది. అన్ని ఇండస్ట్రీలు మూసేశారు కదా. కొన్ని తెరిచిన వాటిలో కూడా యాక్చువల్గా యానిమల్స్ మీద చేసిన వాళ్ళకి ఇంక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది చనిపోయారు, సో చాలామంది ఎఫెక్ట్ అయిపోయారు, ఇన్ఫెక్ట్ అయిపోయారు. సో మూసేసరికి ఏమైంది, సప్లై చైన్ డిస్రప్షన్. ఇప్పుడు ఎవడన్నా మీట్ తినాలంటే ఇండస్ట్రీ లేదు. మన ఊర్లో అనుకోండి ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోద్ది వెంటనే. ఇప్పుడు ఎకానమీ లాక్డౌన్ లిఫ్ట్ చేశారనగానే ఎక్కడికక్కడ చికెన్ షాపులు వచ్చేస్తాయి, అయిపోతుంది, పని అయిపోతుంది. కానీ అక్కడ ఏంటి, కార్పొరేట్ అయిపోయింది, అది ఇండస్ట్రీ అయిపోయింది. ఒకసారి లిఫ్ట్ మూసేసిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి రావాల్సిన, ఇప్పుడు కెనడా నుంచి పిగ్లెట్స్ అమెరికన్స్ కొంటారు, కొనేసి ప్రాసెస్ చేసి తిరిగి ప్రాసెస్డ్ మనకి పోర్క్ని కెనడాకి అమ్ముతుంటారు అన్నమాట. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కెనడా నుంచి కొనడం ఆగిపోయింది, ఎందుకంటే ఇక్కడ అవసరం లేదని. సో ఇలా రకరకాలుగా డిస్రప్షన్స్ వచ్చేసి ఇండస్ట్రీ మూతపడిపోయి సప్లై చైన్ డిస్రప్ట్ అయిపోయి కొనాలంటే దొరకని పరిస్థితికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతానికి దొరుకుతున్నాయి, కానీ ఫ్యూచర్లో డిస్రప్షన్ వచ్చేస్తుంది, మీకు క్రైసిస్ రావచ్చు అని చెప్పి అక్కడ రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా ఇండస్ట్రీ లాగా అయిపోవడం వల్ల నష్టం ఏంటి, ఇండస్ట్రీ క్లోజ్ చేస్తే క్లోజ్, మనకి వస్తువు దొరకదు. ఇప్పుడు రైతుల దగ్గర ఉంటుంది, కానీ ఇప్పుడు లోకల్గా ఒక షాప్ ఉండదు కదా, కార్పొరేట్ కంపెనీనే రన్ చేస్తాయి, కార్పొరేట్ కంపెనీ మూసేశారు. ఇప్పుడు పిగ్ ఉంది నీకు, కానీ పిగ్ ఇక్కడ లోకల్గానే దాన్ని పిగ్ మాంసం అమ్మేవాడు నీకు ఉండడు, ఎందుకంటే కార్పొరేట్స్ అక్కడ అన్నీ కూడా. అది సమస్య. కార్పొరేట్స్ ఎక్కువైపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. అదే చెప్తున్నారు ఇక్కడ. ప్రతిదీ ఇండస్ట్రియలైజ్ అయిపోయేసరికి మనకి మన పక్క ఎక్కడికక్కడ మార్కెట్ ఉండడం వల్ల ఇప్పుడు ఇండియాలో మన ప్రజెంట్ పరిస్థితి ఏంటి, ఎక్కడికక్కడే మార్కెట్స్ ఉంటాయి. మొత్తం కార్పొరేట్సే వచ్చి మొత్తం కొనడం అలవాటు అయిపోయింది అనుకోండి, లోకల్ మార్కెట్స్ అన్నీ చచ్చిపోతాయి. లోకల్ మార్కెట్స్ అన్నీ చచ్చిపోవడం వల్ల ఏమవుతుంది, ఏదో రోజు కార్పొరేట్ వాడు ఎత్తేసాడు అనుకోండి, అప్పటికప్పుడు వీళ్ళకి వెంటనే మార్కెట్ క్రియేట్ అవ్వదు. వెంటనే మార్కెట్ క్రియేట్ అవ్వక ఇబ్బంది అయిపోతుంది. ఇది సమస్య. సో చిన్న సమస్యలా కనిపిస్తుంది, కానీ పెద్దది. అంటే అందుకే మీరు ఆ ఒక్క సెంటెన్స్లో ఎంత మీనింగ్ ఉంది. ఏ మోర్ మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ అనేది పనిచేస్తుంది అన్నట్టుగా గవర్నమెంట్ భావించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. అయితే మనం అనుకున్నవి ఎన్నో పాండమిక్ క్వశ్చనబుల్ చేస్తుంది. మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ అమెరికాలో ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. అది ఎఫిషియెంట్ సిస్టమ్, మోస్ట్ ఎఫిషియెంట్ సిస్టమ్, ఎక్సలెంట్ సిస్టమ్ అని చెప్పి అందరూ కొనియాడేవారు. అది ఇప్పుడు పాండమిక్ వల్ల ఏమైంది, మూతపడి ఏమైంది, డిస్రప్షన్ వచ్చేసింది. కొన్ని చోట్ల ఆల్రెడీ ఉండిపోయాయి, కొన్ని చోట్ల జనాలకు కావాల్సినప్పుడు దొరకట్లేదు. సో సప్లై ఒక దగ్గర ఎక్కువైంది, ఇంకో దగ్గర ఏమో డిమాండ్కి మీట్ అయ్యే సప్లై లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రతి విషయాన్ని ఎంత లోతుగా మనం విశ్లేషించాలి. అందుకే ఫుడ్ సప్లై చైన్ క్రైసిస్ ఇన్ ద యూఎస్ ఈజ్ ఇన్స్ట్రక్టివ్. కన్సిడర్డ్ సుప్రీమ్లీ ఎఫిషియంట్, ఇట్ ఎండెడ్ అప్ విత్ వేస్టెడ్ ప్రొడ్యూస్ అండ్ అన్మెట్ డిమాండ్ యాజ్ ది పాండమిక్ ఎరప్ట్ అవ్వడం. అంటే ఒక్కసారిగా మనకి ఎరప్షన్ చూడండి, అగ్నిపర్వతాన్ని ఎరప్షన్ అంటాం, వల్కనో ఎరప్షన్ అంటారు. అంటే అగ్నిపర్వతం బయటకు వచ్చింది, దద్దరిల్లింది అంటారు కదా. ఎరప్ట్ అంటే కింద నుంచి పైకి అలా రావడం అనమాట, ఒకసారిగా పెరగడం. పాండమిక్ ఒకసారిగా ఎరప్ట్ అయ్యేసరికి ఏమైంది, ఎఫిషియెంట్ సిస్టమ్ అనుకున్న అమెరికన్ సప్లై చైన్, ఫుడ్ సప్లై చైన్ ఏమైంది, వేస్టెడ్ ప్రొడ్యూస్ అంటే ఒక దగ్గర ఎక్స్ట్రా ఉండిపోయింది, ఇంకొన్న దగ్గర అన్మెట్ డిమాండ్ ఉండి సప్లై చేయడానికి ఏమి లేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఎందుకంటే మొత్తం డిస్రప్షన్ వచ్చేసింది. డిస్రప్షన్ అంటే అర్థమైంది కదా, నార్మల్ ఆర్డర్లో ఉండాల్సిన విషయం నార్మల్గా లేవు, అబ్నార్మల్ అయిపోయాయి. India's agricultural management must take into account such fresh learning from the pandemic and vulnerabilities arising out of supply chain dependent food security. వల్నరబిలిటీ అంటే అర్థం ఏంటి, రిస్క్లు అనమాట. మీకు చెప్తాను చాలాసార్లు. పీపుల్ ఇన్ విశాఖపట్నం ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీస్ దాన్ దోస్ ఇన్ హైదరాబాద్. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు సునామీకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. హూ ఈజ్ వల్నరబుల్, ఎ పర్సన్ హూ ఈజ్ ఎట్ ద రిస్క్ ఆఫ్ రిసీవింగ్ అన్ప్లెజెంట్ కాన్సిక్వెన్స్. అర్థమైందే అలా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, దే ఆర్ మోర్ వల్నరబుల్ టు డిసీజెస్. అందుకే ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, కరోనా వైరస్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు అనుకుంటాను, వాళ్ళకి బస్సుల్లో ట్రావెల్ చేసే అనుమతి ఇవ్వట్లేదు. వయసు తక్కువ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు, కానీ చిన్నపిల్లలకి వాళ్ళకి అనుమతి, ఎందుకంటే దే ఆర్ మోర్ వల్నరబుల్, దే కెన్ క్యాచ్ ఇట్ ఈజీలీ అండ్ దేర్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఈజ్ వీక్. అది ఫైట్ చేయలేదు.
సో చనిపోయే అవకాశాలు పెరుగుతాయి. అది వల్నరబిలిటీ అనమాట. వల్నరబిలిటీ అర్థం ఏంటి? మనం రిస్క్లో పడిపోవడం, బీయింగ్ ఎట్ ద రిస్క్ ఆఫ్ రిసీవింగ్ అన్ అన్ప్లెజెంట్ ఇంపాక్ట్. అరైజింగ్ అవుట్ ఆఫ్ సప్లై చైన్ డిపెండెంట్ ఫుడ్ సెక్యూరిటీ. ఇటు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత. ఫుడ్ అవైలబిలిటీ అనేది దేని మీద డిపెండ్ అయిపోయింది? సప్లై చైన్ మీద. సప్లై చైన్ అంటే అర్థం ఏంటి? ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అదంతా సప్లై చైన్. మీకు ఇప్పుడు అమెరికన్ ఫుడ్ ఇండస్ట్రీ తీసుకుంటే రైతులు, యానిమల్ ఫార్మింగ్ చేసే రైతుల నుంచి వాళ్ళ దగ్గర కొనుక్కునే కార్పొరేట్స్, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు, వాళ్ళ దగ్గర కొనుక్కునే సూపర్ మార్కెట్స్, వాళ్ళ దగ్గర నుంచి కన్జ్యూమర్స్. ఇది సప్లై చైన్. అర్థమైందా? ఫార్మర్స్ నుంచి కార్పొరేట్ కంపెనీస్లో ఏమవుతాయి? ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ముక్కలు తీయడం, స్కిన్ తీయడం, వాటిని అంతా ఒక ప్యాకేజ్ చేయడం, అవన్నీ వాళ్ళ దగ్గర ఎవరు కొంటారు? సూపర్ మార్కెట్ నుంచి కన్జ్యూమర్. అంతేకాని ఇక్కడ రైతు నుంచి డైరెక్ట్గా కన్జ్యూమర్ కొనే పరిస్థితి లేదు అక్కడ. ఇక్కడ నుంచి ఈ సైకిల్ అంతా ఫాలో అవ్వాలి. కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి ప్రాసెస్ అయ్యి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ మూసేసరికి ఇక్కడ ఫుడ్ ఉంది, వినియోగదారుడు ఉన్నాడు, ఇద్దరి మధ్య లింక్ లేదు. ఊహించుకోండి ఒకసారి, లింక్ లేదు. ఎందుకంటే మధ్యలో ఉన్న కార్పొరేట్ కంపెనీ డిస్రప్ట్ అయిపోయింది. దానివల్ల ఫుడ్ అవైలబిలిటీ ఉంది, వినియోగదారుడు ఉన్నాడు, కానీ లింక్ లేదు, ప్రాసెస్ చేసేవాళ్ళు లేరు. ఇండియాలో ఏమవుతుందంటే అలా లేదు. ఎక్కడికక్కడే మార్కెట్స్ ఉంటాయి. ఫుడ్ అందుబాటులో ఉంటే కొనేవాడు పక్కనే ఉంటాడు, పని అయిపోతుంది. అది తేడా అనమాట అమెరికన్ ఇండస్ట్రీకి మనకి. అయితే అలా కార్పొరేటైజ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? రైతులకి మంచి రేట్ వస్తుంది. వాళ్ళు ప్రాసెస్ చేసి దానికి వాల్యుయేషన్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముతారు. రైతులకి మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. ఆ రకంగా ఎఫిషియెంట్ బాగుండేది అనుకున్నారు. కానీ ఏమైంది? దీనివల్ల డిస్రప్షన్ వచ్చి ఒక దగ్గర సప్లై ఎక్కువ, ఒక దగ్గర డిమాండ్ ఎక్కువ. అది డిమాండ్ తగ్గ సప్లై లేని పరిస్థితులు కొన్ని చోట్ల, సప్లై తగ్గ డిమాండ్ లేని పరిస్థితులు కొన్ని చోట్ల జరిగాయి. The list of pre-existing morbidities in the agriculture sector is also long. Morbidity అంటే జబ్బులని. మీకు చూపటి కోమార్బిడిటీస్ అంటారు. మీకు కరోనా వైరస్ చెందిన ఎడిటోరియల్స్ చేసినప్పుడు చాలాసార్లు మాట్లాడాం. సో చాలామంది చనిపోతున్న వాళ్ళు దే హ్యావ్ ఎగ్జిస్టింగ్ కోమార్బిడిటీస్ అన్నారు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ శ్వాసకోశ వ్యవస్థ, మనకి పల్మనరీ ఇష్యూ, అది ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ రకరకాల వేరే వ్యాధులతో బాధపడుతున్నాడు కరోనా వస్తే. అలా చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. అంటే కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్నాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ద లిస్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ మార్బిడిటీస్. అగ్రికల్చర్ సెక్టర్లో ఇలాంటి సమస్యలు, డిసీజ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? సమస్య. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. లిస్ట్ ఏమో చాలా పొడుగైంది. ఇంక్లూడింగ్ మెస్సీ ల్యాండ్ రికార్డ్స్ ఏమో సరిగ్గా మెయింటైన్ చేయరు, అంటే సరిగ్గా లేవు. ఎవరిది ఏంటో తెలియని పరిస్థితులు, మెస్సీగా ఉంటుంది, క్లియర్గా లేదు, క్లమ్జీగా ఉండడం అనమాట. అన్సైంటిఫిక్ అండ్ అన్సస్టైనబుల్ క్రాప్ ప్యాటర్న్స్. ఇప్పుడు ఏ రోజు ఏ పంట పండించాలి, దీని తర్వాత ఏం వేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, రైతులకు నాలెడ్జ్ లేదు. సో కంప్లీట్గా అన్సైంటిఫిక్ అండ్ ఆల్సో సస్టైనబుల్ అంటే అర్థం ఏంటి? ఒకే పంట ఒకే నేల మీద అదే పనిగా వేస్తున్న కొద్దీ కొన్ని సంవత్సరాల్లో అక్కడ దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సేమ్ ఈల్డ్ అనేది మెయింటైన్ అవ్వదు. తండ్రి పండించినప్పుడు వచ్చే ఈల్డ్ కొడుకు పండించినప్పుడు రాకపోవచ్చు. ఎందుకంటే సైంటిఫిక్గా ఫాలో అవ్వట్లేదు. అన్సస్టైనబుల్ మేనర్ ఆఫ్ కల్టివేషన్ జరుగుతుంది. సస్టైనబిలిటీ అంటే అర్థం ఏంటి? ది ఎబిలిటీ టు మెయింటైన్ ద లెవెల్. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఈరోజు సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఎంతో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే భావి తరాలకి కూడా మనం ఫుడ్ని అందుబాటులోకి ఉంచేలాగా ఉంచాలి. ఈరోజు మనం తినేస్తున్నాం, మనకు సరిపోతుంది. మన తరం తర్వాత వాళ్ళకి కూడా మనం ల్యాండ్ని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేసి దాని ఈల్డ్ని దాని సారాన్ని తగ్గించేసి పాడు చేయకుండా ఉంచాలి. సస్టైనబుల్ అగ్రికల్చర్ని మనం ఫాలో అవ్వాలంటే కొన్నాళ్ళు దానికి గ్యాప్ ఇవ్వడం కానీ, కొన్ని అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటి మెథడ్స్కి వెళ్ళడం కానీ, ఇట్లాంటివి వెళ్తూ భూమి యొక్క సారాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తేనే అగ్రికల్చర్ సస్టైన్ అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్నీ తెలియాలి సివిల్స్ ఆస్పిరెంట్స్కి. సో ఇక్కడ ఏం చేస్తాం? మెస్సీ ల్యాండ్ రికార్డ్స్, అన్సైంటిఫిక్ అండ్ అన్సస్టైనబుల్ క్రాప్ ప్యాటర్న్స్. ఈ క్రాప్ ప్యాటర్న్స్ గురించి మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఇలాంటి థియరీ చదువుతున్నప్పుడే మీరు ఏం చదవాలి? లింక్ చేసుకోవాలి. తెలంగాణలో కేసీఆర్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. కేసీఆర్ అనౌన్స్మెంట్ ఏంటి? గుర్తెచ్చుకోండి ఒకసారి. రీసెంట్గా రైతులు ఏం పండించాలో మేము చెప్తాం, మేము రీసెర్చ్ చేస్తాం, దాన్ని బట్టి మేము చెప్తాం. రైతు బంధు పథకం ఏదో ఉంది అక్కడ. సో మీరు అది ఫాలో అయితే మీకు ఈ పథకాలు కూడా వర్తిస్తాయి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే రైతులకు లాభం వస్తుంది. మీకు తెలియదు, మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలో మీకు తెలియక ఎప్పుడు పాత పద్ధతులు ఫాలో అయిపోతున్నారు. మేము రీసెర్చ్ చేసి దేనికి మార్కెట్లో డిమాండ్ ఉంది, ఏ పంట వేస్తే మీకు వర్కౌట్ అవుతుంది, ఏ పంట వేస్తే సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫామ్ అవుతుంది, ఇలాంటి విషయాలు ఎక్స్పర్ట్స్, సైంటిస్టుల ద్వారా మేము కనుక్కొని మీకు సలహా ఇస్తాం, మీరు అది ఫాలో అవ్వండి అని చెప్పి కేసీఆర్ చెప్పారు. అండ్ ఎక్సలెంట్ స్టెప్. ఎందుకంటే రైతులకు నాలెడ్జ్ లేదు, ఆయన తీసుకొచ్చారు. ఇలాంటివి ఎంత ఇంపార్టెంట్, డీప్గా అనలైజ్ చేయాలి అలాంటివన్నీ కూడా.
సో అలా చెప్పారు. సో రైతులు ఏంటి దాన్ని ఫాలో అయ్యారు అనుకోండి. సో ఇప్పుడు రైతులు మరి ఫాలో అవ్వకపోవచ్చు. అందుకని ఏం చేశారు, మేము ఇస్తున్న పథకాలు ఏవైతే ఉంటాయో ఇది ఫాలో అయిన వాళ్ళకే ఇస్తామని చెప్పారు. క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అక్కడ కూడా ఉంది కదా, ఒక ఎకరానికి ఎంతని, ఫాలో అయిన వాళ్ళకి అది ఇస్తాం, ఫాలో అవ్వకపోతే ఇవ్వం అన్నారు. అలా అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మార్కెట్ లింకేజెస్ దట్ మేక్ ద ఫార్మర్స్ వల్నరబుల్ టు ఎక్స్ప్లాయిటేషన్ బై అఫీషియల్స్ అండ్ మిడిల్ మెన్. మార్కెట్తో లింక్ చేశారు. దేంతో? అగ్రికల్చర్ చెప్పాను కదా, ఏపీఎంసీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. లింక్ ఉంది, కానీ మధ్యలో అఫీషియల్స్ మిడిల్ మెన్ ఉంటారు. దాంట్లో పనిచేసే ఆఫీసర్స్ వాళ్ళు లంచగొండలు ఉంటారు. మీకు ఇంత రావాలంటే మాకు ఇంత ఇవ్వాలనే వాళ్ళు ఉంటారు. తర్వాత మిడిల్ మెన్ ఉంటారు, దళారులు ఉంటారు. ఈ వ్యవస్థ కొంచెం రైతులకి లాభదాయకం కాకుండా చేసేసింది. ఇన్అడిక్వేట్ ఇరిగేషన్ ఏమో అడిక్వేట్గా లేదు, నీటిపారుదల అది కూడా సరిగ్గా సరిపడినంత లేదు. అండ్ మళ్ళీ వర్షాల మీద ఆధారపడడం, వర్షాలు కూడా సరిగ్గా పడతాయని గ్యారంటీ ఉండదు. అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీని ఇంకా అడాప్ట్ చేయట్లేదు. అడాప్ట్ అంటే అర్థం ఏంటి? ఫాలో అవ్వడం, ఇంప్లిమెంట్ చేయడం అనమాట. ADOPT. కాన్ఫ్లిక్ట్ విత్ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి? మనకి ఏనుగులు, షుగర్ కేన్ ఫార్మర్స్ ఎక్కువగా సఫర్ అవుతుంటారు. దగ్గరలో ఏనుగులు ఉన్నాయని వాళ్ళు ఏం చేస్తే వచ్చేస్తాయి, తినేస్తూ ఉంటాయి, నాశనం చేస్తే సరిపోతాయి, ఆపలేరు. అందుకే కాన్ఫ్లిక్ట్ విత్ వైల్డ్ లైఫ్. అండ్ చేంజింగ్ వెదర్ అండ్ క్లైమేట్ ప్యాటర్న్స్. ఇది చెప్తూనే ఉన్నాను, ఎవ్రీ ఇయర్ వెదర్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి, క్లైమేట్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. వెదర్కి క్లైమేట్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? వెదర్ అంటే అర్థం ఏంటి? మన ఎట్ ప్రజెంట్ వెదర్ ఎలా ఉందిరా అంటే ఆకాశం మేఘావృతం ఉంది, మొదటి ఎండగా ఉందని చెప్తాం. దట్ ఈజ్ వెదర్. క్లైమేట్ ఎలా ఉందని అనకూడదు. క్లైమేట్ అనేది ఒక 25 years మినిమం పీరియడ్ తీసుకుని, అంటే ఒక లాంగ్ టర్మ్లో, ఒక పర్టికులర్ ఏరియాలో లాంగ్ టర్మ్లో యావరేజ్గా ఉన్న వెదర్ని మనం క్లైమేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఊటీ హ్యాస్ కోల్డ్ క్లైమేట్. కోల్డ్ వెదర్ కాదు, శ్రీకాకుళంలో కూడా కోల్డ్ వెదర్ ఉండొచ్చు, హైదరాబాద్లో కూడా కోల్డ్ వెదర్ ఉండొచ్చు ఆ రోజుకి. కానీ హైదరాబాద్కి కోల్డ్ క్లైమేట్ ఉంటుందా? ఉండదు. ఊటీకి ఉంటుంది. అంటే ఊటీ ఎప్పటి నుంచో చల్లగానే ఉంది. హైదరాబాద్ కెన్ హ్యావ్ కోల్డ్ వెదర్ బట్ నాట్ కోల్డ్ క్లైమేట్. కోల్డ్ క్లైమేట్ ఉందని ఎప్పుడు చెప్తాం? కొన్ని 10 సంవత్సరాలుగా హైదరాబాద్లో టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కోల్డ్ క్లైమేట్ ఉంటుంది, ఇండియాలో వార్మ్ క్లైమేట్ ఉంటుంది. అలా అనమాట. సో క్లైమేట్ అనేది లాంగ్ పీరియడ్లో యావరేజ్గా ఉండేదాన్ని క్లైమేట్ అంటాం. యావరేజ్గా అది ఎక్కువ టెంపరేచర్ ఉంటే వార్మ్ కంట్రీ, తక్కువ ఉంటే కోల్డ్ క్లైమేట్ అంటాం. ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రాంతాల్లో కోల్డ్ క్లైమేట్ అంటారు. మన ప్రాంతాల్లో ఎప్పుడైనా చల్లగా ఉందనుకోండి, మనకి వింటర్లో, మనకి విశాఖలో మనకి వింటర్లో బాగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి? ఆ రోజు కోల్డ్ క్లైమేట్ కాదు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. వెదర్ అనేది ఆ రోజుకి ఉన్న ఫినామినన్, క్లైమేట్ అనేది ఆ ప్రాంతంలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా ఉంది అనేది క్లైమేట్. ఫర్ నౌ ద సెంటర్ మస్ట్ అనౌన్స్ ద MSPs ఫర్ ద కరెంట్ సీజన్ అట్ ద ఎర్లియస్ట్. కరెంట్ సీజన్కి ఏంటి? అప్కమింగ్ క్రాప్ సీజన్కి, అంటే ఇప్పుడు అప్కమింగ్ కదా అయిపోయిన సీజన్కి MSPs ఇప్పుడే అనౌన్స్ చేయాలి, లేట్ చేయకూడదు. లేట్ అనౌన్స్మెంట్స్ హ్యావ్ యాడెడ్ టు ది అన్సర్టనిటీస్ ఫర్ ద ఫార్మర్స్ ఇన్ రీసెంట్ ఇయర్. గవర్నమెంట్ ఎంత ఇస్తుందో తెలిస్తే కదా వాళ్ళు ఏదో ఆలోచించుకుంటారు. అది మీరు చెప్పకపోవడం అనేది వాళ్ళకి అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వస్తున్న సీజన్లో ద క్రియేషన్ ఆఫ్ ఎ బుయంట్ అగ్రికల్చర్ సెక్టర్ విల్ టేక్ మచ్ మోర్ అండ్ దోస్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ అనే వార్ ఫుటింగ్ అంటే యుద్ధ ప్రాతిపదికన. ఒక యుద్ధానికి మనం వెళ్తుంటే ఎంత సన్నద్ధంగా ఉంటామో అంత సీరియస్గా మనం స్టెప్స్ తీసుకోవాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. బుయంట్ అగ్రికల్చర్, బుయంట్ అంటే ఒక బుయన్సీ అంటారు ఫిజిక్స్లో కాన్సెప్ట్. బుయన్సీ అంటే అర్థం ఏంటి? ఏదన్నా వస్తువుని మనం నీటిలో వేసినప్పుడు కింద నుంచి వాటర్ దానిపైన ఫోర్స్ అప్లై చేస్తుంది, దాన్ని బుయంట్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు మీరు చూడండి, స్పాంజ్ వేసారనుకోండి, తేలుతుంది. ఎందుకు తేలుతుంది స్పాంజ్? వాటర్ ఈజ్ ఎగ్జర్టింగ్ ఏ ప్రెషర్, అప్వర్డ్ ఫోర్స్ అంది స్పాంజ్. అలాగే మీరు మేక్ వేసారు, మేకు తేలకుండా మునిగిపోతుంది, ఎందుకంటే మేక్ యొక్క సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటుంది. సో కింద వాటర్ అప్లై చేసే ఫోర్స్ తక్కువ ఉంటుంది, మేక్ పైనుంచి కిందకి అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో, గురుత్వాకర్షణ శక్తితో MG అంటాం చూడండి, అది ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ ఉండి వాటర్ అప్లై చేసే ఫోర్స్ తక్కువ ఉన్నప్పుడు మునిగిపోతుంది. వాటర్ పైకి అప్లై చేసే ఫోర్స్ ఎక్కువ ఉండి పైనది కిందకి అప్లై చేసే ఫోర్స్ తక్కువ ఉంటే తేలుతుంది. బుయన్సీ అంటారు దీన్ని. బుయన్సీ అంటే అర్థం ఏంటి? పైకి రావడం. బుయంట్ అట్మాస్ఫియర్ అంటే పైకి ఏంటి అర్థం ఏంటి? రైజ్ అవ్వడం, పెరగడం, ఆనందం, ఆ మీనింగ్ తీసుకోవచ్చు. ఇట్స్ ఎ బుయంట్ అట్మాస్ఫియర్, హ్యాపీ, రైజ్ అవుతుంది, అగ్రికల్చర్ గ్రో అవుతుంది అనే సెన్స్. ద క్రియేషన్ ఆఫ్ ఎ బుయంట్ అగ్రికల్చర్ సెక్టర్ విల్ టేక్ మచ్ మోర్. అలాంటి క్రియేట్ చేయాలంటే ఇంకా చాలా ఎక్కువ చేయాలి. అండ్ దోస్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ అనే వార్ ఫుటింగ్, యుద్ధ ప్రాతిపదికన ఆ ఎఫర్ట్స్ అనేవి మనం పెట్టాలి. దట్స్ అబౌట్ ఇట్. సో వొకాబులరీ పరంగా ఇందుకు పెద్దగా డిఫికల్ట్ కాదు, బట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కాన్సెప్చువల్. అగ్రికల్చర్కి సంబంధించింది, ఇండస్ట్రీకి సంబంధించినది,
పవర్టీకి సంబంధించినవి, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినవి, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినవి పొర్రపాటున కూడా మిస్ చేయకూడదు. అది మనం వొకాబులరీ కోసం, గ్రామర్ కోసం కాదు. ప్రతి ఒక్క స్టేట్మెంట్ని డీప్గా అనలైజ్ చేసుకోవాలి, మైండ్లో అనాలిసిస్ చేసుకోవాలి, లింకేజెస్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్తోని, రీసెంట్గా న్యూస్లో వస్తున్న అనౌన్స్మెంట్స్తోని లింక్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇది మీరు చూడగానే అన్సస్టైనబుల్ అని మనకి ఇంకేటి రాశారు కదా క్రాప్ ప్యాటర్న్స్ గురించి. అన్సైంటిఫిక్, అన్సస్టైనబుల్ క్రాప్ ప్యాటర్న్స్ చూడగానే తెలంగాణ వాళ్ళందరూ కూడా వెంటనే ఏం గుర్తు రావాలి? కేసీఆర్ స్టేట్మెంట్ గుర్తు రావాలి. ఇన్ఫ్యాక్ట్ యూపీఎస్సీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? పక్క రాష్ట్రంలో జరిగింది కూడా మనం అప్లై చేయాలి కదా. పక్క రాష్ట్రం అని ఉండదు కదా యూపీఎస్సీకి, దేశం అంతా ఒకటే. అంటే ఒక్కొక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి ప్రతిదాని, అందుకే గవర్నమెంట్ స్కీమ్స్ అంటారు. గవర్నమెంట్ స్కీమ్స్ చదివినప్పుడే మనకు తెలుస్తుంది, అవగాహన వస్తుంది అనమాట. That's about it, guys. So don't miss economy course that is getting launched today at 11:30 a.m. So you can make payment before that and join the course live. కోర్స్ ఎవరైనా క్లాస్ ఏదైనా ఎవరు మిస్ అయితే మీకు రికార్డెడ్ సెషన్ కూడా అందుబాటులో ఉంటుంది. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మర్చిపోయాను, సారీ. LTX classes is all about inspiring others to learn. I hope to inspire more and more students to learn, and learning should be fun. Thank you.